వచ్చిన దాని దేని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే స్టేట్ భరించలేనంత కాస్ట్, దానివల్ల కూడా పూర్తి అవుతుందో లేని పరిస్థితిలో అప్పుడు డీసెంట్రలైజేషన్ ద్వారా వచ్చింది. సరే ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికల్లో ఇదేంటే వైజాగ్లో అది మొదలయ్యేది, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండేది, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలులో ఉండేది. అవి ఏపీలో పార్ట్, ఇది ఏపీలో పార్ట్. మన అందులో లీనియర్ పై నుంచి కిందికి ఉన్నప్పుడు 3 ప్రాంతాలకు 3 ఇది ఉన్నట్టు ఉండేది, బాగుండేది. బట్ దట్ డిడెంట్ హ్యాపెన్. సో వీఆర్ ప్రాక్టికల్, రియలిస్టిక్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పుడు ఈ సొల్యూషన్ చెప్తున్నారు. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్ట పోతుంది స్టేట్, ఎట్ట పోతే నాకెందుకు అనే నుంచి బయటికి రావాలి ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు. వస్తే సొల్యూషన్ అక్కడే కనపడుతుంది. అది పూర్తి అయినప్పుడు వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? అదే పనిగా పంతానికి పోయేది కాదు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి, రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఉద్దేశంతో చెప్పినది, ఆ ఉద్దేశంతో తీసుకున్న చర్య. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అప్పుల పాలు కాకుండా దాని ద్వారా రాజధాని పేరు మీద సొల్యూషన్ చూడాలంటే ఆయన చేతుల్లో ఉంది.